వెల్కమ్ టు స్మార్ట్ ఎలక్ట్రికల్ డిజైన్. టాపిక్ ఏంటంటే ఒక జాబ్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఈ జాబ్ అయితే ఉంది. దీనికి వచ్చేసి ఇంజనీరింగ్ రిలేటెడ్ జాబ్ ఇది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి పొజిషన్ వచ్చేసి ఎంఈపీ బిమ్ టెక్నీషియన్ అనమాట. అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వీటి గురించి ఎవరైతే తెలుసుంటారో వాళ్ళకైతే ఈ జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. అంటే ఇంజనీరింగ్ రిలేటెడ్గా. కంపెనీ నేమ్ వచ్చి బ్యూరో హ్యాపర్డ్. ఇది వచ్చేసి చాలా మంచి కంపెనీ. ఇది వరల్డ్ వైడ్ చాలా బ్రాంచెస్ అయితే ఉన్నవి. అలానే దీనికి వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఉంది ఈ జాబ్కి. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎలక్ట్రికల్ వాళ్ళు లేదా మెకానికల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మేజర్గా అయితే వీళ్ళు ఎలక్ట్రికల్ ఇస్తున్నారు. మీకు డిస్క్రిప్షన్లో ఇంకా దీంట్లో ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అండి. ఎలక్ట్రికల్, మెకానికల్ అని కూడా మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఎలక్ట్రికల్ తెలిసినా లేదంటే మెకానికల్ వాళ్ళు చేసినా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన స్కిల్స్ ఏమేమి ఉండాలంటే మనకి మేజర్గా మెకానికల్ సంబంధించిన ఏదైతే మోడలింగ్ ఉంటుందో అది తెలిసి ఉండాలి. అలానే ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏదైతే మోడలింగ్ ఉంటుందో అది తెలిసి ఉండాలి. అలానే ప్లంబింగ్ సంబంధించిన మోడలింగ్ అయితే తెలిసి ఉండాలన్నమాట. ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. దీంట్లో వచ్చేసి ఇక్కడ మోడలింగ్ చేయడానికి రివిట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. అలానే దీంతోపాటు మనకి ఆటోకాడ్, డైలక్స్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ కూడా మనకు వస్తే అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అనమాట వీటిల్లో. అంటే ఇప్పుడు డైలక్స్ అనేది లైటింగ్ డిజైన్ చేయడం కోసం అనేది డైలక్స్ అనేది సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తాం. అలానే 2D డ్రాయింగ్స్ అవి చేయాలంటే మనం ఆటోకాడ్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. అలానే 3D మోడలింగ్ అయితే రివిట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం అనమాట. ఇవన్నీ మీకు అని తెలిసి ఉంటే, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి దీని మీద చేయగలిగితే, ఇవి మంచిగా తెలిసిండి ఇవి చేస్తే చాలు. దీనికి వచ్చేసి మోడలింగ్లో అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ సంబంధించినవి ఉంటాయి కదా, అవి మొత్తం వచ్చేసి అంటే ఎగ్జాంపుల్ ఏదైనా ప్యానల్స్ ఉంటాయి, లేదా లైట్ ఫిక్సర్స్ ఉంటాయి, లేదా పైప్స్ ఉంటాయి. ఇలాంటి మొత్తం ఇవన్నీ వచ్చేసి దీంట్లో మోడలింగ్ చేయాలన్నమాట. అంటే దీంట్లో డ్రా చేయాలన్నమాట మనం 3D మోడలింగ్లో. అంటే రియలిస్టిక్గా మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ పైప్స్ ఎక్కడ వెళ్తున్నాయి అని చెప్పి ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. అలానే మెకానికల్ సంబంధించినవి ఏదైనా హెచ్విఏసి సంబంధించినవి కానీ, అంటే మన ఎయిర్ కండిషనింగ్ ఉన్నాయి కదా వాటికి సంబంధించిన మోడలింగ్, అంటే మన డిఫ్యూజర్లు ప్లే చేయడం కానీ, విఆర్వి యూనిట్లు ప్లే చేయడం కానీ, లేదా దానికి సంబంధించిన కాపర్ పైపింగ్ రన్ చేయడం కానీ, ఇలాంటిది మొత్తం 3Dలో మోడలింగ్ చేయాలన్నమాట. అలానే వచ్చేసి మనం ప్లంబింగ్ సంబంధించింది కూడా, ప్లంబింగ్ కూడా మనకి ఉంటాయి కదా, వేస్ట్ వాటర్ పైప్స్ అని, సాయిల్ పైప్స్ అని చెప్పని, డ్రైనేజ్ అని, ఇలాంటి మొత్తం ఉంటాయి అన్నమాట. ఇవి మొత్తం మోడలింగ్ చేయడానికి ఈ రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. వీటి మొత్తం మీద ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకైతే ఈ జాబ్ మంచిదని చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ పర్టికులర్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి ఒక 3 years మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మంచి కంపెనీ. ఇది హైదరాబాద్లో అయితే ఉంటుంది ఈ కంపెనీ. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.